ఛానల్. రాష్ట్ర రాజకీయాలు తిరుమల లడ్డూ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఆ ప్రకంపనల ఆగడం లేదు. కల్తీ నెయ్యి సరఫరాపై టీటీడీ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆరని వివాదం మంటల్లో మరింత నెయ్యి పోసినట్లుగా మారింది. ఈ పరిస్థితుల్లో అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు తమ రాజకీయ వ్యవహారాలను తిరుమల వరకు లాక్కుని రానున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యి కల్తీ జరిగినట్లు సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించి ప్రకంపనలు సృష్టించారు. దీనిపై అధికార టీటీడీ ప్రతిపక్ష వైసీపీ మధ్య వాదోపవాదాలు, ఆరోపణలు తీవ్ర స్థాయిలో సాగుతున్నాయి. ఎవరికి వారు సై అంటే సై అంటున్నారు. ఈ నెల 28వ తేదీ అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు. అంతేకాకుండా అంతకుముందు రోజు అంటే 27వ తేదీ ఆయన తిరుమల పర్యటనకు రానున్నారు. ఇదే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తిరుమలకు వచ్చే వైఎస్ జగన్ ఏమి చేయబోతున్నారు? 1. శ్రీవారి దర్శనానికి పరిమితం అవుతారా? 2. శ్రీవారి పుష్కరంలో స్నానం ఆచరించి ఆయన కూడా అఖిలాండి వద్ద అనూహ్యంగా సత్య ప్రమాణానికి సిద్ధమవుతారా? లేకపోతే 3వది, అంతకుముందే శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తారా? తద్వారా నాకు కూడా హిందూ ధర్మంపై అపార విశ్వాసం ఉందని చాటుతారా? ఏమి చేయబోతున్నారనే చర్చ ప్రారంభమైంది. ఎందుకు అంటే 2004-19 మధ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర తర్వాత తిరుమల పర్యటనకు ఒక్కరే వచ్చారు. 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న సీఎంగా ఉన్న వైఎస్ జగన్ తిరుమలకు వచ్చారు. గరుడోత్సవం వేళ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు 2004-2009 వరకు సీఎంగా ఉన్న వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా తిరుమలకు వచ్చారు. అంతకుముందు వైఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర సాగించారు. ముగింపు తర్వాత ఆయన రైలులో తిరుపతికి చేరుకున్నారు. అలిపిరి పాదాల మండపం నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళ్లారు. అదే పద్ధతిలో 2019 ఎన్నికలకు ముందు కూడా వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదాలో కడప జిల్లా ఇడుపలపాయి నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేశారు. అది ముగిసాగా తిరుపతికి చేరుకొని అలిపిరి నుంచి నడక మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. వారిద్దరూ ఏ సందర్భంలో కూడా తమ భార్యలను తిరుమలకు వెంట తీసుకుని వచ్చిన దాఖలాలే లేవు. పూర్తిగా క్రిస్టియన్ మతాన్ని ఆచరించే వారి కుటుంబం తిరుమలలో పాదం మోపిన దాఖలాలు లేవు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడిన నెయ్యిలో గొడ్డు, పంది కొవ్వుతో పాటు చేప నూనె కలిసిందనే సీఎం చంద్రబాబు ఆరోపణలు కాకరేపాయి. దీనిపై వారం నుంచి రాజకీయ వాతావరణం రగులుతోంది. ఈ పరిస్థితుల్లో తిరుమల శ్రీవారిపై విశ్వాసం ఉంటే వైఎస్ జగన్ సతీ సమేతంగా వచ్చి తలనీలాలు సమర్పించి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అని జనసేనతో పాటు అనేక సంస్థలు సవాల్ విసిరాయి. అంతకుముందే తమ హయాంలో నెయ్యి కల్తీ జరిగి ఉంటే నా కుటుంబం రక్తం కక్కుకొని చావాలి అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అనూహ్యంగా కొండకు చేరుకొని అఖిలాండం వద్ద సత్య ప్రమాణం చేశారు. ఈ పరిస్థితుల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 27వ తేదీ రాత్రి ఆయన తిరుమలకు చేరుకుంటారు. 28వ తేదీ శనివారం ఆయన శ్రీవారిని దర్శించుకుంటారు అని ట్వీట్ చేశారు. పార్టీ వర్గాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. దీంతో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అదే రోజు రాష్ట్రంలోని ఆలయాల్లో పూజలు నిర్వహించాలని పిలుపు కూడా ఇచ్చారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడే వ్యవహారంలో అపచారం జరిగిందంటూ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే గుంటూరు జిల్లా నంబేర్లోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. జరిగిన పాపాన్ని ఆదిలోనే పసిగట్టకపోవడం వల్ల హైందవ జాతికే కళంకం వచ్చిందని, కలియుగ దైవానికి జరిగిన ఘోరమైన అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అన్నారు. 11 రోజుల తర్వాత దీక్ష ముగించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్టోబర్ 1న తిరుపతికి చేరుకుంటారు. అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్లి బస చేస్తారు. మరుసటి రోజు శ్రీవారిని దర్శించుకుంటారు. ఈయన కూడా అఖిలాండం వద్ద ఏం చేస్తారు? శాపనార్థాలు పెడతారా, లేకపోతే స్వామివారిని ఏమని ప్రార్థిస్తారు అనే విషయంపై కూడా ఉత్కంఠ ఏర్పడింది. శ్రీవారి వార్షిక సాలకాట్ల బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగే మొదటి బ్రహ్మోత్సవాల్లో సీఎం చంద్రబాబు అక్టోబర్ 4వ తేదీ తిరుమలకు రానున్నారు. దీంతో లడ్డు వ్యవహారం చుట్టూ తిరుగుతున్న రాష్ట్ర రాజకీయాల తిరుమల కేంద్రం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది వేచి చూడాలి.